తెలుసుకుంటా ఉన్నాం. ఇదే క్రమంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలేంటి, వాటి యొక్క విశ్లేషణ ఏంటి, వాటి యొక్క పూర్వాపరాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆ క్రమంలోనే ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ వెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి ఆ సినిమా వార్తలేంటో తెలుసుకుందాం. ఆర్ఎఫ్సిలో అఖండ 2 బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. 4 ఏళ్ల తర్వాత అఖండకు సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటికే హైదరాబాద్, కుంభమేళా, హిమాలయాలతో పాటుగా జార్జియాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ రోజు నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణతో పాటుగా యూనిట్ అంతా పాల్గొంటారు. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించున్నామని సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరాకి కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. సో మనకు తెలుసు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి గతంలో వచ్చిన 2 సినిమాలు కూడా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయినాయి. ముఖ్యంగా అభిమానులకు మాత్రం చాలా ఫీస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. అంటే బోయపాటి శ్రీను సినిమా అనగానే హై వోల్టేజ్లో యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఉంటాయి. సో బాలకృష్ణకి ముందు యాక్షన్ అంటే ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ సినిమాలో అయినా కూడా యాక్షన్ మాస్ ఏదైతే ఫాలోయింగ్ ఉందో దానికి తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో గతంలో వచ్చిన సింహ కానివ్వండి, అలానే అఖండ పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు, అది కానివ్వండి, ఈ 2 కూడా సూపర్ హిట్ అయ్యాయి. అదే క్రమంలో ఇప్పుడు అఖండ 2 అనేటువంటి సినిమాని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు. సో ఈ క్రమంలో మొన్న రిలీజ్ అయినటువంటి ఏదైతే బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జనాల్ని చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అంటే ఒక బాలకృష్ణ అభిమానికి, నందమూరి అభిమానికి కావాల్సినటువంటి హై వోల్టేజ్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా హిమాలయాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక భక్తి రసమైనటువంటి ఒక పాత్రలో బాలకృష్ణ నటించారు. దీనికి సంబంధించినటువంటి మనకు తెలుసు హిమాలయాలో చేసిన షూటింగ్స్ కానివ్వండి, ఆ యొక్క శివుడి అఘోరా పాత్రలో ఉన్నటువంటి బాలకృష్ణ చేసేటువంటి ఆ విన్యాసాలన్నీ కూడా అభిమానులు ముఖ్యంగా ఆకట్టుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో గతంలో మన కుంభమేళాలో ఏదైతే ఉందో అఘోరాలో వచ్చేటువంటి కుంభమేళాలో న్యాచురల్ షాట్స్ తీశారు. సో అదొక ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుద్ది. ఎందుకంటే ఆ యొక్క షాట్స్ని ఇక్కడ తీసే షాట్స్ రెండింటిని మ్యాచ్ చేస్తే ఏంటంటే అక్కడ కుంభమేళాలో బాలకృష్ణ వెళ్ళినట్టుగా ఆ యొక్క సీన్ని చిత్రీకరిస్తారు. అవి మనకు యాక్చువల్గా సినిమా చూసేటప్పుడు అర్థం కాదు, కానీ ఖచ్చితంగా మ్యాచ్ చేస్తారు. అద్భుతంగా మ్యాచ్ అవుతే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా జార్జియాలో మనకి తెలుసు మంచు బాగా పడుతూ ఉంటుంది. సో జార్జియా హిమాలయాల్లో కూడా షూట్ చేశారు. సో అంటే దాదాపుగా అఘోరా పాత్ర కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. మనకు తెలుసు ఈ సినిమా టోటల్గా అఘోరా బేస్గా ఉండకుండా ఇంకో బాలకృష్ణ ఖచ్చితంగా ఉంటారు. ఆయన సంబంధించినటువంటి సోషల్ డ్రామాని ఆ యొక్క మైథలాజికల్ ఏదైతే ఉందో అఘోరాతో లింక్ చేసినటువంటి సినిమా గారి ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యూల్లో ఈ యొక్క సినిమాని కంప్లీట్ చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు బోయపాటి శ్రీను. ఇది మనకు తెలుసు సెప్టెంబర్ 25న మనకి దసరా వస్తుంది. దసరా సందర్భంగా వస్తుంది. దసరా అంతా కూడా అందరూ కూడా ఆ యొక్క డివోషనల్ మూడ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్లో ఈ రిలీజ్ అయ్యేటువంటి సినిమా దసరా హాలిడేస్ కూడా ఉంటాయి ముఖ్యంగా స్కూల్స్కి. సో ఈ క్రమంలో ఈ సినిమా ఖచ్చితంగా